ఈ తల్లిదండ్రులిద్దరూ తమ పాపకి ఎక్కువగా జ్వరం వచ్చేయడంతో చాలా భయపడిపోతూ ఉంటారు. దాంతో జ్వరం తగ్గించడానికి వీళ్ళు ఆ పాపని నీళ్ళల్లో వేసేస్తారు. ఎన్నిసార్లు నీళ్ళల్లో పెట్టినా కూడా పాప జ్వరం అస్సలు తగ్గదు. దాంతో విసుగెత్తిపోయిన నాన్న పాపని నీళ్ళల్లో ముంచేస్తాడు. అమ్మ ఎంత వద్దు అని చెప్పినా కూడా అతను వినడు. కొద్దిసేపటి వరకు ఆ పాపని నీళ్ళల్లోనే ముంచేస్తాడు. పాప నీళ్ళల్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఆ పాప చనిపోయి ఉండదు. ఆ పాప నీళ్ళల్లో కూడా ఊపిరి తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఒక సైంటిస్ట్ అయి ఉంటారు. వాళ్ళిద్దరూ ప్రయోగం చేయడం వల్ల ఇలాంటి పాప పుట్టి ఉంటుంది. మనిషికి మరియు ఒక వింత జంతువుకి పుట్టిన పాప ఇలా ఉంటుంది. ఈ పాప సగం జంతువులాగా సగం మనిషిలాగా ఉంటుంది. నాన్న పాపని కావాలని నీళ్ళల్లో ముంచేసి ఉంటాడు. ఎందుకంటే ఆ పాపలో దాగి ఉన్న శక్తుల్ని బయటకు తీయాలని అలా చేస్తాడు. మెల్లిమెల్లిగా ఈ పాప పెద్దదైపోతుంది. అందరి అమ్మాయిలాగే ఈ పాపకి కూడా అందంగా రెడీ అవ్వాలన్న కోరిక ఉంటుంది. తను బయట ప్రపంచం చూడాలని అనుకుంటుంది. కానీ అమ్మ బయట ప్రపంచం చాలా డేంజరస్, అక్కడికి వెళ్ళకూడదు అని అంటుంది. అయినా కూడా అమ్మాయి వినకుండా పదే పదే బయటకి వెళ్ళాలని అంటుంది. అమ్మ వద్దనడంతో ఈమెకి కోపం వచ్చి ఇంట్లో వస్తువులన్నిటినీ పగలగొట్టేసి కిటికీ అద్దాన్ని పగలగొట్టి బయటకి వెళ్లిపోతుంది. దాంతో తల్లిదండ్రులు కూడా ఆ పాపని పట్టుకోవడానికి వెళ్తారు. అమ్మాయి ఒక ఇంటి మేడపై నిలబడి ఉంటుంది. అప్పుడే ఈ అమ్మాయి కింద పడిపోబోతుంటే ఉన్నట్టుండి ఈ అమ్మాయికి రెక్కలు కూడా వచ్చేస్తాయి. దాంతో ఈ అమ్మాయి ఎగురుకుంటూ ప్రపంచమంతా చూసేసి తిరిగి మళ్ళీ తన తల్లిదండ్రుల దగ్గరికే వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.